చూసారా ఇక్కడ కూడా ఆయన ఎంత బాగా చెప్పారు. ఆ అడ్డులే పవర్ఫుల్ గా ఉన్నాయంటే అవును, వినబడుతుంది. వినబడుతుందమ్మా. అయ్యర్ పవర్ ని పట్టుకోండి ఇంకా అవును, అయ్యర్ పవర్ పట్టుకో. దాన్ని సరెండర్ అవును, చేశాను నేను. అవును, ఇక్కడితో ఆ ప్రశ్న అయిపోయింది. అవును. తర్వాత 320 క్వశ్చన్ చిన్న క్వశ్చన్ ఏనమ్మా, సెల్ఫ్ రియలైజేషన్ గురించి చెప్పడం జరిగింది. ఆ తర్వాత సెల్ఫ్ రియలైజేషన్ గురించి ఏం చెప్పారంటే మనకి మహర్షి గారు మామూలు సందర్భాలలో అంటే ఈ వాసనలే అంటే మనకి ఈ వాసనలే మనకి అడ్డొస్తున్నాయి. ఈ వాసనలు ఎప్పుడైతే మనం తొలగించుకున్నామో అప్పుడు ఆటోమేటిక్ గా మనకి సెల్ఫ్ రియలైజేషన్ జరుగుతుంది. ఎందుకంటే ఈ వాసనలు ఏంటవుతుందంటే మనసులో ప్రతిబింబించి జన్మ జన్మలకి ఏం చేస్తున్నాయంటే ఈ వాసనలు మనల్ని అడుగుతున్నాయి. అందుకే అష్టావక్ర గీతలో అష్టావక్రుడు జనకుడికి ఏమంటాడంటే విషయ వాసనలు విషయం విషం కంటే భయంకరమైనవి. ఎందుకంటే విషం అనేది ఆ జన్మకే చంపుతుంది తప్ప విషయ వాసనలు ఏం చేస్తాయంటే జన్మ జన్మలకి చంపుతుంది అని చెప్పడం జరుగుతుందమ్మా. అంటే ఈ వాసనలు ఏం చేస్తాయంటే జన్మ జన్మలను కూడా జీవితం వెంటాడి ఆయన కర్మ మార్గంలో పెట్టి ఆ వలయంలోంచి బంధించేస్తాయి. కాబట్టి ఆ వాసనలు ఎప్పుడైతే మనం తొలగించుకున్నామో వాటిని రకరకాలుగా ఆవరణ దోషాలు రకరకాలుగా చెప్తారు మనకి ఆదిశంకరాచార్యులు. వాటిని ఇక్కడ తొలగించుకున్నప్పుడే. చూడండి త్రిపుర రహస్యంలో జనకుడు అవును, ఉద్యానవనంలో అవును, ప్రయాణిస్తూ ఉన్నాడు. ఆ అవును, సమయంలో ఎవరో అంటే పైనుంచి ఎవరు ఆకాశ గమనంలో వాళ్ళని ఏమంటాం అవును, మనం, ఏమంటాము మళ్ళీ అంటే అలాంటి దేవతలు ఎవరో వెళ్తున్నారు, వెళ్తూ అవును, మాట్లాడుకుంటున్నారు. ఆత్మ అవును, సాక్షాత్కారం అది విని ఆయనకి వెంటనే అయిపోయింది. అంటే అవును, సంసిద్ధత ఉండాలి జనకుడిలాగా అని చెప్పారు. ఆ అవును. అది అది జనకుడికి అది అది సంసిద్ధత. చెప్తాను, ఉమ్, అది చెప్తున్నాను. ఉమ్. అలాగే ఏంటంటే ఎప్పుడైతే జనకుడలాగా మనకి ఏమిటి ఉండాలంటే సంసిద్ధత, సత్యం కోసం తపన, త్యాగం ఇవన్నీ ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే వాటి ప్రయత్నం అంటే ఈ ప్రయత్నం వల్ల తప్పకుండా అన్ని సిద్ధిస్తాయని చెప్పడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత మనకి అష్టావకర కూడా జనకుడు ఏమంటాడంటే ఈ సమస్త సృష్టికి నేనే కారణం అంటాడు ఒక దగ్గర. ఏంటి అంటే ఎప్పుడైతే మనకి సెల్ఫ్ అంటే ఎప్పుడైతే మనకి ఆత్మ సాక్షాత్కారం అయిందో ఈ అన్నిటికీ ఇంక అంత ఏమిటవుతుందంటే అంత తనలోనే ఉంది, తనకంటే ఈ సృష్టి వేరుగా లేదనేటువంటి ఇది ఉంటుంది. ఎందుకంటే ఒకసారి మేడం గారు నేను విజయనగరం కోటగంటడు వెళ్ళినప్పుడు నాకు గీతలో ఒక డౌట్ వచ్చింది. అమ్మ గీతలో అంతా నేనే నేనే అంటున్నాడు పరమాత్మ, ఏటి అంతా నేనే అంటున్నాడు, అంత కృష్ణుడు అక్కడైనా ఇంకెవరు ఈ సృష్టిలో ఎవరు లేరు, అంతా నేనే చేసిన అన్నిటికీ నేనే మూలం అంటున్నాను. అక్కడ నారాయణ గారు నేను అంటే ఏ తత్వం అయితే ఉందో సమస్త సృష్టికి ఏదైతే కారణభూతమై ఉందో అది అది నేనని చెప్తాను. నేనంటే ఇక్కడ కృష్ణుడు అక్కడే కాదు నారాయణ గారు అని చెప్పారు. ఆ తర్వాత అది నాకేదో కొంత అర్థమైందమ్మా. అప్పుడు ఇదేంటి ఆ అర్థమైనట్టు తల ఊపేశాను అంతే. తర్వాత తర్వాత కృష్ణమూర్తి గారి తత్వం, తర్వాత రమణ మహర్షి నేనెవరు అంటే ఈ యొక్క సత్సంగం విన్న తర్వాత అప్పుడు కృష్ణుడు భగవద్గీతలో అంటే ఇప్పుడు ఆ భగవద్గీత చదివితే ప్రతి పాయింట్ 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 ఎంత చక్కగా అర్థం అవుతుంది అంటే అవగాహన. కాబట్టి అది మనకి ఏంటంటే అలాంటి త్యాగం, సత్యం కోసం తపన, సంసిద్ధత ఇవన్నీ ఎప్పుడైతే ఉన్నాయో ఆ జనకుడిలాగా మీకు సెల్ఫ్ రియలైజేషన్ వస్తుందని చెప్పడం జరిగిందమ్మా. అది 320 అయిపోయింది. ఇంకోటి ఏం తర్వాత చెప్పారంటే లాస్ట్ ము- వాక్యం కంప్లీట్ రినౌన్సియేషన్, పూర్తి త్యాగం. అదేనా, అది త్యాగం, అదే అదే చెప్పానమ్మా. ఎందుకంటే త్యాగం, ఉమ్. ఆ త్యాగం ఉన్నప్పుడే అర్హత వస్తుందని చెప్పడం జరిగింది. అంటే సత్యం కోసం తపన, సంసిద్ధత, తర్వాత త్యాగం ఇవన్నీ లక్షణాలు ఎప్పుడైతే ఉన్నాయో ఆటోమేటికల్ గా అర్హత అనేది పొందుతారు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత 321 నేనెవరు అని చెప్పేసి అడుగుతున్నారు మనకి. నేనెవరు ఎందుకంటే తెలుసుకోలేకపోతున్నా, నేనెవరు ఎందుకంటే రమణ మహర్షి నేనెవరు అనే చెప్పారు. ఎందుకంటే అది మామూలుగా సందర్భంలో నేనెవరండి నేనెవరు అంటే అదే ఒకసారి మామూలుగా నారాయణ వాళ్ళకి. గారు అతను ఎలా మొదలెట్టాడంటే జగత్తులో అవును, ఎన్నో దుఃఖాలు ఉన్నాయి, అవన్నీ అవును, నాకు ఎందుకు కనిపిస్తున్నాయి అని మొదలెట్టాడు అవును, ప్రశ్న. అవును. ఆ, ప్రశ్న అది మొదలెట్టింది. ఈయన ఏమంటున్నారంటే నిద్రలో నువ్వు ఎలా ఉంటున్నావు. ఉమ్. సో ఆ తర్వాత ఏంటవుతుందంటే జాగ్రత్త అవతలు వచ్చిన తర్వాత నీకు ఇవన్నీ ఆలోచనలన్నీ నువ్వు కదులుతున్నాయి. అప్పుడు ఏం చేయమన్నారంటే ఆలోచనల్ని వదిలివేయండి.
ఆలోచనలను వదిలివేసినప్పుడే నీకు హాయిగా ఉంటుందని చెప్తున్నారు. ఆ తర్వాత ఎలా ఉండాలంటే సహజ స్థితి, నీ సహజ స్థితిలో నువ్వు ఉండమంటున్నావు. నీ సహజ స్థితిలో నువ్వు ఉన్నప్పుడే నీకు ఆనందం సిద్ధిస్తుందని చెప్పడం జరిగిందనమాట. సహజ స్థితే ఆనందం. సహజ స్థితి ఆనందం. ఎందుకంటే మనం ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం అంటే మనం ఎప్పుడు కూడా నథింగ్ గా ఉండకుండా సంథింగ్ అంటే అంటే మనం మనలా ఉండకుండా మనం ఇంకొకలా ఉంటున్నాం అనమాట. దానివల్ల మనకి ఇది వస్తుంది చెప్పి తర్వాత ఏంటంటే అడ్డుతెర తొలగించమన్నాడు. అడ్డుతెర ఏంటంటే ఈ మనస్సే మనకి అడ్డుతెర. ఈ మనస్సు ఎప్పుడైతే ఈ మనస్సు ఉన్నంత వరకు కూడా అది బాహ్యంలో కొట్టుకుంటుంది. అడ్డుతెర తొలగించడం అంటే అదేనమ్మా. అంటే చాలా సందర్భాల్లో సాయిబాబా సచ్చరిత్ర చదివినప్పుడు ఇదే పదం వచ్చేది, నీకు నాకున్నటువంటి అడ్డుతెర తొలగించు, అప్పుడు మన ఇద్దరం ఏకమయ్యేటువంటి ఇది వస్తుందంటే ఏంటి అడ్డుతెర ఏంటి మాకేం అర్థమయ్యేది కాదు. ఆ తెర చదువుకోవడమే. ఆ తర్వాత ఏంటైందంటే అడ్డుతెర అనేది ఎటువంటి మనస్సే. ఈ మనస్సు అనేటువంటి దాన్ని ఎప్పుడైతే మనం తొలగించామో అప్పుడు ఏంటవుతుందంటే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఉన్నది ఒక్కటైనటువంటి సత్యం ఇప్పుడు అర్థమవుతుందమ్మా. ఆ తర్వాత ఏంటంటే సంతోషం అప్పుడే కలుగుతుందన్నారు. తర్వాత ఆలోచన లేకపోతే నేను లేను, అది అది చెప్పారమ్మా. ఇదంతా ఏంటవుతుందంటే ఆలోచనలే కదా, ఇదంతా ఏంటో ఆలోచనలే. ఆ తర్వాత ఇంకేంటన్నారంటే ఐడెంటిఫికేషన్, ఇదే ముఖ్యంగా. ఎందుకంటే ఈ ఐడెంటిఫికేషన్ అనేది వదలడం లేదా, ఐడెంటిఫికేషన్ వదలడం చాలా కష్టం. ఎందుకంటే ప్రతిదీ కూడా మనం ఏం చేస్తామంటే నేను ఐడెంటిఫై అవ్వాలి, అంటే నేను సంథింగ్ అవ్వాలి, నన్ను చాలా మంది పొగడాలి. అందుకే బాబా గారు సచ్చరితలు ఏమంటారంటే ప్రపంచ మన్నలను పొందాలనేటువంటి ఆశ వదిలే అంటాడు అనమాట. అప్పుడు ఏంటి ఇలా చెప్తున్నారని చెప్పి మనం ఒక దగ్గర అనుకోవచ్చు. కానీ మన ప్రతి దగ్గర ఏంటవుతుందంటే ఐడెంటిఫికేషన్. ఆ తర్వాత నేను శరీరం, ఇంకా పెద్ద ప్రాబ్లం అదేనమ్మా మనకి. ఎందుకంటే అనేక జన్మల నుంచి ఈ శరీరమే నేను ఈ శరీరంతో అందుకే నిన్న కూడా మనకి ఏమొచ్చిందంటే చనిపోయింది ఎవరు? ఈ శరీరమే. కాబట్టి పుడుతుంది, చనిపోయింది ఎవరు? శరీరంకి ఎవరంటే అహం. ఈ అహం ఉండడం వల్ల ఈ శరీరం వచ్చింది. ఈ శరీరం పుడుతుంది, పోతుంది. కానీ ఆత్మ ఎప్పుడు నిశ్చలం, అది ఎప్పుడు మారేది కాదు, వచ్చేది కాదు. అది నీ యొక్క సహజ స్థితి. అది ఎక్కడో లేదు, అది అంతటా ఉంది, అది నీలో ఉంది, నిఖిల చరాచర అన్నిట్లో ఉంది. ఆ తర్వాత బ్రహ్మం గురించి అడిగారమ్మా. బ్రహ్మం గురించి అడిగితే అది ఏంటన్నారంటే చక్కగా అది నీలో భాగం అని చెప్పారనమాట. ఎందుకంటే బ్రహ్మం అనేది వేరుగా లేదు. ఎందుకంటే ఈశ్వర సర్వభూతానం ఈశ్వర సర్వ విద్య అన్న మన వేదం అదే చెప్పిందమ్మా. ఎందుకంటే అన్నిట్లో ఉన్నది ఆయనే. ఆయన ఎక్కడో మనకి ఉన్నాడు, ఎక్కడో ఉంటే నీకు. అందుకే మనకి ఎప్పుడైతే నువ్వు సెల్ఫ్ రియలైజేషన్ జరిగిందో అది బ్రహ్మం. అందుకంటే ఆత్మ, బ్రహ్మం, పరమాత్మ, భగవంతుడు, ఇవన్నీ పదాలు వేరుగా చెప్తున్నాడు. మహర్షి ఏమంటాడంటే ఇవి అన్నిటి యొక్క పదాల అర్థం ఒకటే. బ్రహ్మం నీకంటే వేరుగా లేదు. బ్రహ్మం నీకంటే వేరుగా ఉంటే అక్కడ అఖండాత్మ ఎలా అవుతుంది? ఆయన అఖండాత్మ అయ్యేటువంటి అవకాశమే లేదు కదా. కాబట్టి నేనేమంటారంటే బలహీనంగా ఉన్నానని చెప్పేసి అంటారు. అప్పుడు ఏంటంటారంటే మహర్షి గారు హయ్యర్ పవర్, ఏదైతే సుప్రీం సంపూర్ణ పవర్ ఏదైతే శరణాగతి ఉందో అయితే క్వశ్చన్ అదే అడిగే అదే వాళ్ళే లేదు. ఆ తర్వాత హయ్యర్ పవర్ తర్వాత సర్వ సమర్పణ. ఎందుకంటే అంటే సర్వ సమర్పణమ్మ. ఎందుకంటే అక్కడ మనకి రెండు మార్గాలు ఉన్నాయని మనకి చెప్పడం జరిగిందనమాట. ఏంటంటే ఇక్కడ మనకి ఆలోచన ఎలిమినేట్ చేయమంటాడు ఆయన. ఎప్పుడైతే ఆలోచన ఎలిమినేట్ చేశారో అప్పుడు అన్కండిషనల్ అనేటువంటి ఆ ఆత్మతత్వం ఏదైతే ఉందో అప్పుడు బయటపడుతుందని. లేదు, ఒక రెండు మార్గాలు చెప్పారు. ఏంటంటే నేనే ఆత్మను అనుకోవడం అగ్గిదైతే దాసభక్తి. ఇప్పుడు మనకి గోపికలు చూడండి, లేకపోతే ఆంజనేయ స్వామి చూడండి, అంటే ఏంటంటే నువ్వు తప్ప నన్ను రక్షించిన వాడు ఎవడో లేడని చెప్పి సర్వసమర్పణ ఎప్పుడైతే మనం చూసామో. ఎందుకంటే ఆ గోపికలో వ్యధ చెందుతూ మొత్తం చెట్లలో, పుట్టల్లో, శ్యామల్లో, మొక్కల్లో, వృక్షాల్లో అంతటినీ పరమాత్మ చూసారు. పరమాత్మని వేరుగా చూడలేరండి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు తర్వాత ఒకసారి ఉద్ధవుడు ఇక్కడికి గోపికలకి ఏదో చెప్పాలని కృష్ణుడి పంపిస్తే వెళ్తే వాళ్ళ యొక్క భక్తికి, ఆ పరాభక్తికి ఆయన ఇదైపోయి నేను వాళ్ళకేం బోధించాలో అన్ని రూపాలలో ఆయన కృష్ణునే చూస్తున్నారు. కృష్ణుని వేరుక ఎవరు చూడట్లేదు. ఆయన వాళ్ళ భక్తికి ఈయన ఆ పరాభక్తికి, అంటే అక్కడ దాసభక్తి అంటే ఆ పరాభక్తికి ఇదైపోతారు. కాబట్టి ఒకవేళ నేనే ఆత్మను అనుకోకలేకపోతే ఆ సర్వస్వ శరణాగతి ద్వారా ఆ దాసభక్తి అనేది గొప్పది. ఆ సర్వ సమర్పణలోనే నువ్వు పొందడం జరుగుతుందని చెప్పడం జరిగిందమ్మా. ఆ తర్వాత మద్రాసులో ఉన్నటువంటి ఒక లేడీ ఒక సంస్కృతం నేర్చుకున్నటువంటి ఒక కోడలు అని చెప్పారు.
ఆలోచనలు ఎలా ఆలోచనల నుండి ఎలా ఫ్రీ అవ్వాలి అని చెప్పారమ్మా. అంటే మహర్షి గారు చక్కగా ఏమన్నారంటే, నిరంతరం నిశ్చలంగా ఉండు అన్నాం. నిజం చెప్పాలంటే అన్నిటికంటే అదే చాలా, అప్పుడు ఆవిడ మనం చెప్పిన సమాధానం ఆవిడ చెప్పింది, చాలా కష్టం. ఎందుకంటే ఏదైనా పని ఏదైనా చేస్తాను తప్ప ఏదో ఊరకనే కూర్చోవడం అంటే అది చాలా కష్టం. మేడం గారు కూడా, నారాయణ గారు, రోజులో కరగంట అయినా సరే మనకి ఏమీ తెలియనట్టు హాయిగా ఒక దగ్గర మనం కూర్చోవాలండి. ఎందుకంటే ఆవిడ అనేక సందర్భాలలో చెప్పినటువంటి సలహాలు ఏంటంటే ఇప్పుడు మాకు ఎలా ఉపయోగపడతాయి అన్నది అప్పుడు మాకు బాగా అర్థమవుతుందండి. ఎందుకంటే నేను ఏమి కాను అని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోండి, ఏ ఆలోచన కూడా అరగంట కూర్చోండి, అప్పుడు వాట్ ఈజ్ వాట్ అర్థం అవుతుంది. అలా ఏంటంటే అది చాలా కష్టం. మనం ఏ సమాధానం చెప్తారు, ఆవిడ అదే సమాధానం చెప్పారు. నేను ఎవరు అని, ఆ తర్వాత ఏంటంటే కష్టం అంటే నేను ఎవరు అనేటువంటి దాన్ని విచారణ చేయమన్నారు. అప్పుడు ఆవిడ ఏముందంటే నాకు ఏ సమాధానం రావట్లేదు అంటే, మీరు అక్కడికి రావట్లేదని చెప్పారు. అంటే ప్రపంచ ఆలోచనలు నేను ఎలా వచ్చాను, నాకేం సంబంధం లేదు అంటే, గాఢ నిద్రలో ఏం జరుగుతుంది, మనసుని ఎలా నిశ్చలం చేయాలి. అప్పుడు చక్కగా మహర్షి ఏమన్నారు, ఒక సలోక్తి విసిరారనమాట. అప్పుడు ఏమన్నారంటే మనసును తీసుకుని రండి. ఎందుకంటే మహర్షి చాలా సందర్భాలు, ఎందుకంటే ఒకసారి రమణాశ్రమంలో దొంగలు పడి అందరిని అన్ని పట్టుకుని వెళ్ళిపోయి చివరికి రమణ మహర్షిని కూడా ఒక దొంగ కొడతాడు అనమాట. కొడితే అందరూ విచారిస్తే ఏమీ లేదు, మీరు రోజు పూజ చేస్తున్నారు, ఆయన ఈ రోజు నాకు బడితి పూజ చేశాడు అంతే అన్నారనమాట. అలా ఏంటంటే చాలా సందర్భాల్లో చాలా హాస్యాస్పదంగా చాలా సలోక్తులు ఆయన ఇసిరారమ్మా. చాలా, ఎందుకంటే ప్రతి దాన్ని కూడా దేన్ని వేరుగా చూడలేదండి ఆయన. ఆ తర్వాత మనసుని తీసుకుంటాండి అనేటువంటి, అంటే అది అంటే మనసు ఏంటి, మనసు ఎక్కడైనా సపరేట్గా ఏదైనా ఉందా, అది లేదు మన శరీరంలో ఏదో కాలు ముక్కు చెవి అలా ఏమైనా ఉందా. సో ఎప్పుడైతే సెల్ఫ్ రియలైజేషన్ వచ్చిందో ఈ మనసు అనేటువంటి దానికి అడ్రస్ లేదండి. ఎప్పుడైతే వెలుగు వచ్చిందో చీకటికి అడ్రస్ ఎక్కడ ఉంది. కాబట్టి మనసు ఉన్న అది ఏం చేయదు. ఎందుకు అవుతుందంటే ఆ సెల్ఫ్ రియలైజేషన్ జరగనంత వరకు మనసు ఏం చేస్తుందంటే ఈ ఆడిస్తూనే ఉంటుంది ఈ ఆటలన్నీ కూడా. అది ఎప్పుడైతే నిశ్చల స్థితికి వచ్చిందో అది ఏమీ చేయదండి. కాబట్టి మనకి మనస్సు అడ్డంకి. దాన్ని మహర్షి గారు అంటే వీళ్ళు ఎంతలా అడిగితే ఆయన ఒక్క మాటలో మనసును తీసుకుని రండి అని అన్నారనమాట. అప్పుడు జపం మనసును నిశ్చలంగా ఉంటుందా అని మనసు నిశ్చలంగా చేస్తుందని అడిగారు. తర్వాత గాయత్రి పనిచేస్తుందా, ఎందుకంటే అప్పుడు గాయత్రి కంటే మించినటువంటి జపం ఏదైనా ఉన్నదా అని చెప్పని అడిగారు అనమాట. అయితే ఈ ధ్యానం రోజు ఒక అరగంట చేస్తే సరిపోతుందంటే అది ఒక అరగంట చేస్తే సరిపోవడం కాదు, నువ్వు ఎప్పుడైతే నీ మనసు నిశ్చలంగా అయితే ఉంటుందో అవన్నీ చేయమంటారు అనమాట. అలాగే మనకి త్రిపుర రహస్యంలో ఈ ధ్యానం అనేది ఎన్నిసార్లు మనం ఎన్ని సంవత్సరాలు చేసినా సరే మళ్ళీ మన మనసు పనిచేస్తుంది. అంటే అంటే వీటన్నిటి నుండి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆత్మ పరిశీలన. నిరంతరం నేనెవరు, నన్ను ఈ పరమాత్మ నుండి భగవంతుడిని నన్ను వేరు ఏం చేస్తుంది ఈ మనస్సే. కాబట్టి నిరంతరం మన లోపల మనం ఎప్పుడైతే ప్రయాణం చేసామో అంటే అందుకే మన కృష్ణ చాయిస్లెస్ అవేర్నెస్, ప్రతి క్షణం ఎప్పుడైతే ఎరుగుతూ ఉన్నామో అప్పుడు వీటన్నిటి నుంచి మనం బయటపడగలమమ్మా. కాబట్టి ఇలాంటి గొప్ప ఎప్పుడైతే మనం మనసుని బియాండ్ ద మైండ్ వెళ్ళామో తప్పకుండా మనం ఏంటవుతామంటే చక్కగా ప్రతి పని ఆనందంగా మనం చేయగలుగుతాం. అప్పుడు ఆ సర్వ మనకి కూడా నేనెవరో తెలియదు, మనం కూడా ఏంటంటే సమర్పణ భావం, సర్వ సమర్పణ ఎప్పుడైతే మనకి అర్పించామో తప్పకుండా మనకి మంచి జరుగుతుంది. ఇలాంటి మేడం గారు ఇలాంటి గొప్ప ఎందుకంటే ఈ రోజు మేము ఇలా మాట్లాడుతున్నామంటే ఇన్ని సంవత్సరాల్లో మేడం గారితో ఉన్నటువంటి పరిచయమే. ఎందుకంటే మేడం గారు ఏ మాట చెప్పినా ఏం చెప్పినా ఆ వన్నెస్, ఎందుకంటే ఆత్మ, ఎందుకంటే అన్ని ఆవిడ అంటే ఒక భక్తి తీసుకుంటే ఎక్కడ కూడా ఎక్కడ పట్టుకొస్తారంటే ఆ వన్నెస్ లాగా పట్టుకొస్తారు. ఆ వన్నెస్ అనేది మాకు స్టార్టింగ్ లో అర్థమయ్యేది కాదు, ఇప్పుడు అర్థమయ్యాక ఏంటవుతుందంటే ఎంతో హాయిగా ఆనందంగా ఉంది. ఏ పని చేసినా మేము పని చేస్తున్నటువంటి భావన కూడా పోవటం వల్ల ఈరోజు ప్రతి క్షణం ఆనందంగా ఉండగలుగుతున్నామా. ఇలాంటి గొప్ప సత్సంగం అందించినటువంటి మేడం గారికి శతకోట నమస్కారాలు. గురువం తత్సత్. నారాయణ గారు అన్ని చెప్పారు, బాగా క్లియర్ గాను బాగా చెప్పారు. సుధా గారు మీరు మాట్లాడతారా? బాగుందా ఆరోగ్యం, చెప్పగలరా? ఆయన చెప్పారు కానీ ఇంకా ఏంది దాటిపోయింది కదండి, ఇంకా నేను ఉంటాను. అదే మరి మీరు ఇంకా రెండో నాకు జూమ్కి రా అంటే సాధారణంగా ఎందుకో మీకు టైం లిమిట్ వచ్చింది కదా, ఉమ్, క్లాస్ ఉందా? అంటే
నాకు ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి కదండి, నేను కొంచెం అందుకని నాకు ఓకే ఓకే అలాగే. ఉమ్. అయితే ముందు మిమ్మల్ని థ్యాంక్ యూ అడుగుతాను. అండి, అర్థమైంది నాకు. అవునా, అర్థమైంది, ఆయన కూడా చాలా బాగా చెప్పారు. బాగుంది, ఇవాళ టాపిక్ చాలా బాగుంది. బాగున్నాయి చాలా ఎట్లయినా అసలు. నాకు రమణమహర్షి టాపిక్ భాష్యాలు నాకు చాలా నచ్చుతున్నాయి, నచ్చుతాయి, బాగుంటాయి నాకు అవి. అవును. సరే అండి, నేను కృష్ణమూర్తి గారు ఏంటంటే ప్రాపంచిక వ్యవహారాల్లోంచి ఏకత్వం తీసుకొస్తున్నారు. ఉమ్, ప్రాపంచికంగా ఉన్న విషయాల్లోంచి ఏకత్వానుభూతి తెస్తారు. చిన్న పిల్లలతో మాటలు అవుతున్నాయి. ఆ పిల్లలతో కూడా ఉమ్, ఆయన ఎడ్యుకేషన్ అంటే జీవించడం ఎలాగో ఉమ్, చెప్పాలి కానీ ధనమార్జించడం, ఉద్యోగం చేయడం అవి కాదు. ఏ ఉమ్, విధంగా స్వేచ్ఛగా ఉండాలో ఎడ్యుకేటర్ చెప్పాలి. అంటే ఉమ్, తెలిసిందే మనకు ఒక విప్లవం వస్తుంది. అంటే ఇంత రూయినిస్ అంటే అది వినాశకరమైన సంఘంలో ఉన్నామని మనకు ఒక విప్లవం వస్తుంది. అప్పుడు ఒక మంచి దాన్ని ఉమ్, మనం స్థాపించడానికి ప్రయత్నిస్తాము అని చెప్తారు. ఉమ్, ఇది ఎడ్యుకేషన్ కానే ఉమ్, కాదు. తల్లిదండ్రులు, పిల్లలు ఉమ్, అంటే అదే టీచర్లు, కండిషన్, ట్రెడిషన్ అన్ని మిమ్మల్ని అలా అటువైపు ఉమ్, తీసుకెళ్ళిపోతున్నాయని. ఉమ్, ఏదో ఒక పొజిషన్ ఉండాలి, లేదా అంటే మీ పేరు చుట్టూ కొన్ని అక్షరాలు ఉండాలి అంటే అంటే ఏమంటే డిగ్రీలు. ఉమ్, వీటికే మీరు ఉమ్, ప్రయత్నిస్తున్నారు, ఆయన అక్షరాలను తీసి పారేశారు. ఉమ్. అది బాగుంది ఆ పుస్తకం. అంటే థింక్ ఆఫ్ దీస్ లైన్స్, ఈ రకంగా ఆలోచించండి అని పెట్టి ఆయన కొన్ని టాపిక్స్ ఉమ్, అలా చెప్తున్నారు. హలో లక్ష్మి. ఆ, హలో. ఆ, వసంతలత. నేను ఇవాళ రాదు, రెండో జూన్ నారాయణ గారు చెప్తుంటే వచ్చాను. ఉమ్, ఏమిటి ఇవాళ మా చెప్పారా, పాట చదువుకున్నారా అని. అదే బాగున్నది అంటే 219, 20, ఆ, 21. ఆహా. ఉమ్, నేను ఇవాళ లేవలేకపోయాను, వేరంగా లేవలేకపోయాను, ఆ పనులన్నీ లేట్ అయిపోయాయి అసలు, అందుకని నేను అదే సరే. చూసాను రాలేదు నువ్వు. ఆ ఇవాళ లేచేసరికి 7:23 అయిపోయింది బాబు. ఏం చెప్పు మరి, మిగతా ఇంట్లో పనులు చాలా ఉన్నాయి, ఉమ్, రాలేదు. కానీ ఆఖరి 8 గంటలకు అదే 8:05 ఆన్ చేస్తే ఈయన మాట్లాడుతున్నారు. అవును. బాగుంది. నిన్న నేను అటెండ్ అయ్యాను మీ తాలూకు విజయవాడ దీనికి, రికార్డింగ్ కూడా చేశాను. ఇప్పుడు నువ్వు చెప్తున్న ఆ, మాటలన్నీ అందులో నిన్న మా వాళ్ళు చెప్పుకున్నారు. ఆ. ఆ మాటలు నువ్వు లాస్ట్ బాగున్నాయి. వరకు అతనే ఉన్నట్టున్నావు. నిన్న నువ్వు లాస్ట్ ఆహా, వరకు అవునా? క్వశ్చన్ అంటే ఆన్సర్స్ లో అంటే ఉన్నావా? లాస్ట్ లో ఒకటి రెండు నువ్వేదో చెప్తున్నావు అంటే అది కొంచెం నాకు మిగతా వాళ్ళ దీంట్లో మాటల్లోని వాటిలోని అంతగా ఇది అవ్వలేదు. లాస్ట్ రెండు మూడు ఏవో లాస్ట్ లో అనుకో. చూడు, ఆవిడ ఇది అప్లికబుల్ కాదు అని ఆవిడ ఒక రీసెర్చ్ సైంటిస్ట్ ఏదో అంటున్నారు, బిందు అని, ఇది అప్లికబుల్ కాదు కదా అని. అని అంటే నేనేమన్నానంటే అంటే ఏమిటి ఇలాంటి శ్రవణం అంటే అప్లికబులే. లిసనింగ్ నేను. మీరు ఇప్పుడు నాతో మాట్లాడుతున్నారు, మీ మాటల వెనకాల అర్థం నేను తెలుసుకుంటే మీకు ఆనందంగా ఉంటుంది కదా అన్నాను. అవునన్నారు. అదే విధంగా మన లైఫ్లో కూడా మన చుట్టాలు, మన భర్త, పిల్లలు వీళ్ళందరితో మాటల వెనకాల అర్థం తెలుసుకుంటే ఎంతో బాగుంటాయి కనెక్షన్లు అన్నాను. ఆవిడ ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఉమ్, అతను అంటారు, ఆ సుబ్బారావు గారు సెల్ఫ్ నాలెడ్జ్ కోసం చెప్పారు, ఇతరుల కోసం చెప్పలేదన్నారు. కృష్ణమూర్తి గారు ఉమ్, సెల్ఫ్ నాలెడ్జ్ కోసం చెప్పారు కానీ ఇతరులను అర్థం చేసుకోవడం చెప్పలేదు. అంటే నేనేమన్నానంటే ఆ సెల్ఫ్ అన్నది ఆ శరీరానికి లిమిట్ కాదు కదా అన్నాను. అవును. అందరిలోని అదే సెల్ఫ్ ఉంటుంది. ఆహా, అంటే ఆయన అండంలో బాడీ తన కోసమే తను తెలుసుకోమని చెప్పారు అన్నట్టుగా చెప్పారు. అంటే అదా. ఫిజికల్ గా పరపడతాం కదా బాడీ నేనని. అప్పుడు నేను అన్నాను సెల్ఫ్ అంటే సెల్ఫ్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు ద బాడీ అన్నాను. అది జరిగింది లాస్ట్. అయితే ముగించేద్దామా ఇంకా? అయితే నువ్వు విన్నావా నారాయణ గారు చెప్పిందే ఇవాళ ఎసెన్స్ అంతాను. సాయి కృష్ణ కొంచెంసేపట్లో. అంటే ఏంటో వినిపించలేదు మధ్యలో. సరే ఏంటి ఇప్పుడు కంటిన్యూ. వినబట్టం లేదా? ఇందాకలా ఒక జస్ట్ అర నిమిషం అదా కాల్ చెప్పు. వచ్చింది. కాల్ ఆహా, వస్తే నీకు సరే. వినబడదు. ఆ, రింగ్ అయింది. అది అంటే అలాగా అతను ఆ, అంటే అది జరిగిందనమాట నిన్న. అంటే అప్లికబుల్ ఉమ్, కాదు కదా అంటే ఎందుకు అప్లికబుల్ కాదు? మాటలకు అతీతంగా ఉన్నది మనం లిజనింగ్ అంటే మన మనసులో ఉన్నదే వింటాము. అలా కాకుండా ఏమీ లేకుండా క్వైట్ మైండ్తో వింటే మనం వాళ్ళ చెప్పే లోపలవి కూడా మనకు తెలుస్తాయి, ఏ భావనలో చెప్పారన్నది కూడా. అంటే అప్పుడు ఇంకా ఇబ్బంది కదా అంటే ఇబ్బంది ఏమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాట్లాడుతున్నారు,
మీరు మాట్లాడినప్పుడు మీ పదాలు కొన్ని మీరు చెప్పలేకపోవచ్చు, కానీ మీ హృదయం మాకు అర్థమైతే మీరు హ్యాపీగా ఫీల్ అవరా అన్నాను. అవును అవుతాను అన్నారు. సేమ్ థింగ్ అలాగే అందరితోటి అని. అప్పుడు ఆయన అంటారు, ఇది ఇంకోళ్ళకి బోధపరచడం కాదు, అది ఎవరికి సంగతో తెలుసుకోవడం కాదు, సెల్ఫ్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ అన్నారు అని డాక్టర్ సుబ్బారావు గారు. అప్పుడు నేనేమన్నానంటే అదే అంటే సెల్ఫ్ అన్నది ఇట్స్ నాట్ లిమిటెడ్ టు బాడీ అన్నాను. అంటే అతనికి జ్ఞాపకం చేయడం అందరం మర్చిపోతూ ఉంటాం కదా. సెల్ఫ్ నాలెడ్జ్ అంటే నోయింగ్ అబౌట్ సెల్ఫ్ మీన్స్ నాట్ అబౌట్ ద బాడీ కదా. వన్ సెల్ఫ్ అనే కాకుండా అందరి అంటే ఇన్ జనరల్. అంటే సెల్ఫ్ నాలెడ్జ్ అంటే తన కోసము అని అంటే అర్థం ఏమిటి? ఆత్మే సమస్తం అయ్యి ఉంది కదా. నేరో అయిపోయింది కదా, తన కోసమే అయితే నేరో అయిపోతుంది. తను అంటే ఏంటి? బాడీ కాదుగా. అందుకని సెల్ఫ్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు ద బాడీ. అది లాస్ట్ డిస్కషన్. అప్పటికే లేట్ అయిందని ఇంక ముగించేశారు. నువ్వు ఉన్నట్టున్నావు లాస్ట్ వరకు చూశాను నేను. అంటే చెప్తున్నాను లాస్ట్ ఫ్యూ పార్ట్స్ నేను ఎక్కువ సాధారణంగా attention తో ఉండవు కదా. వినలేదు. Attention నిన్న ఉండను, ఉన్నావు. ఉండను. నేను బాగుందని విన్నాను. నిన్న బాగుంది, అందరూ బాగానే మాట్లాడారు. అందుకే బాబాజీ గారిది విన్నాను, ఆ తర్వాత రామకృష్ణ గారిది కొంత. ఆ రామకృష్ణ గారిది సగం అయిన తర్వాత మరి ఇంకా అంటే ఆన్ అయి ఉంది, కానీ నేను వినడం మాత్రం ఎక్కువ బాగానే మాట్లాడుతున్నారు. అంటే చూస్తేనేం కానీ బాగానే మాట్లాడుతున్నారు. చూడకపోతే అంత సబ్జెక్ట్ గుర్తుండదు కదా. అవును. అలా అయితే ముగించేద్దాం. కిందటి వారంది నువ్వు అందులో చూసి పెడతావా? నేను పెట్టాలా నీకు? కిందటి వారం నేను రికార్డ్ చేయలేదు, ఈ వారం చేశాను. కిందటి వారంది పంపించిన. నమస్తే అమ్మ. నమస్తే అండి. నమస్కారం అమ్మగారు. నమస్తే అండి. అదే మీరు ఎవరైనా రాగలిగితే సాటర్డే 6:30 నుంచి 8:30 మంచి టాపిక్స్ కృష్ణమూర్తి గారు అవుతూ ఉంటాయి తెలుగులోనే వినొచ్చు. జూమ్ ఏదమ్మగారు? జూమ్ లింక్ పంపిస్తాను, మన దీంట్లో కావాలంటే గ్రూప్లో పెడతాను. ఈ జూమ్ కాదు, ఇంకో జూమ్. ఇవాళ 11కి క్లాస్ ఉంది అమ్మగారు, సండే. ఇవాళ 11కి సండే ఉంది. అదేంటో అంతా ఏంటంటే సినిమా పాటల్లో దివ్యజ్ఞానం అని ఒక ఆయన చెప్తున్నారు. అది 11 గంటలకు ఉంది సండే, 12:20 వరకు. ఉంటానైతేను ముగించేద్దాం. అది మాత్రం ఇదే లింక్ 11 గంటలది. కృష్ణమూర్తి గారి మీటింగ్కి అంటే సాటర్డేది మాత్రం 6:30 to 8:30. అంతకు ముందు ఒక ఆయన నారాయణ గారు 5:30 నుంచి 6:30 వరకునండి. ఇవాళ నిన్న ఇండియన్ సెక్షన్ మీటింగ్, ఇవాళ కూడా 6 నుంచి ఉంది. ఆయన ఎంత బాగా అనుభవంతో చెప్పారో. నేను మామూలుగా ఆన్ చేశాను, 6:30 వరకు టైం ఉంది కదా అని చూస్తే ఎన్ని విషయాలు అవి ఎలా చెప్తున్నారంటే అనుభవంతో ఇంగ్లీష్లో చెప్పారనమాట. అప్పుడు నేను సరే ఎవరు ఇంకా మాట్లాడే లోపల మళ్ళీ నేను మీటింగ్కి వెళ్ళిపోవాలని నేనే, చాలా అనుభవ జ్ఞానంతో చెప్పారు, ఇది సామాన్యులు ఎవరు చెప్పలేరు ఇలాంటి విషయాలు, చాలా బాగా చెప్పారని చెప్పాను అనమాట ఆయనకి. అంటే మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అన్నారు. అది ఇండియన్ సెక్షన్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా. అంటే నేను విశాఖపట్నం లక్ష్మి అని అంటే, బట్ మాకు ఎప్పుడు తెలియదు, కన్వెన్షన్కి వస్తున్నారా అంటే ఈసారి రావట్లేదు అని చెప్పాను. ఆయన చాలా బాగా చెప్పారండి, ఎస్కే పాండేట్, చాలా అనుభవం. ఇప్పుడు మార్నింగ్ అమ్మా, మార్నింగ్ నేను సాయంత్రం అండి 5:30 నుంచి 6:30 నుంచి మా మీటింగ్ కదా. అవును అవును. నేనేంటంటే 5:30 నుంచి 6:30 అన్నారు కదా అని పెట్టి పని చేస్తూ వింటున్నాను ఇయర్ ఫోన్స్తో. వింటూ ఉంటే చాలా లోతుగా చెప్పారు. అప్పుడు నాకేమనిపించింది, నేను గబగబా చెప్పి బయటకు వచ్చేయాలి, మా మీటింగ్ మొదలవుతుంది కదా అనుకుంటుంటే వాళ్ళ మీటింగ్ అయ్యింది. అప్పుడు నేను చెప్పాను అనమాట, సామాన్యులు ఎవరు ఇలా చెప్పలేరండి, మీకు ఎంతో అనుభవ జ్ఞానంతో బాగా చెప్తున్నారు, అంటే మీకు ఆయన కావాలంటే ఫలానా యూట్యూబ్లో ఉంటాయంటే నేను అన్నాను అనమాట. యూట్యూబ్లో అనేది ఇన్ఫర్మేషనే కానీ ఆయన ఇన్స్పిరేషన్ చాలా బాగుంది, అంటే అతని అనుభవంతో చెప్పడం వల్ల చాలా చక్కగా చెప్తున్నారని. అంటే అతను ఇవాళ టాపిక్స్ కూడా అలానే ఉన్నాయి అమ్మగారు.
ఆ? మీరు చెప్పిన దానికి నారాయణ సార్ గారు ఇచ్చిన వివరణ ఆహా. అంతే సార్ ఫీల్ అయ్యి చెప్పారు అనిపించింది నాకు. అవునవును. నారాయణ గారు ఏం చెప్పినా ప్రతిదానికి ఎప్పుడు ఇప్పుడు ఫీల్ అయ్యే మీతో ఉన్న చెప్తారు. అనుభవాలని ఆ, సార్ అనుభూతి చెంది మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు అనిపించింది. అవును. అవన్నీ సత్యాలే, ఆయనకి జరిగినవే. ఉమ్. అందుకని న్యాచురల్ గా వాటికి అంటే ట్రూత్ కదా. అమ్మగారు. మొదట్లో కన్ఫ్యూజన్ వస్తుంది కదా తెలియకపోతే, తర్వాత అర్థమవుతుంటే అర్థమవుతుంది. అది రైట్ అమ్మా. ఉమ్. మొదట్లో తప్పులు పడతారు అనిపిస్తుంది, తర్వాత ఏమో మాలో ఉన్నటువంటి కండిషనింగ్స్ బ్లాక్స్ విడగొడుతున్నారు అనిపిస్తుంది. అది తెలిసినప్పుడు అవును. నేను చిన్నపిల్లలకి ఏం చెప్పేదాన్ని, మీ దయ్యాన్ని మీరు పారదోలుకోలేరు, అందుకని నేను పారద్రోలుతున్నాను అని చెప్పేదాన్ని. మీకు పట్టిన సైతాన్ని ఏం హిందీలో చెప్పేదాన్ని. ఇక్కడ ఏంటి, మన మెంటల్ బ్లాక్స్ అవి కొట్టేటప్పుడు కష్టం ఉంటుంది. ఆ కష్టం అనే టైంలోనే బాధ కలుగుతుంది. ఐడెంటిఫికేషన్ ఉంటుంది కదా మనస్సుతో బాడీతో, తర్వాత తెలుస్తుంది అవన్నీ ఎంత మంచో అని. అలా ఇప్పుడు సార్ చెప్పారు అరగంట అలా ఉండిపోండి ఏమి ఆలోచించకుండా అని అమ్మగారు చెప్పారు. చెప్పినప్పుడు అర్థం కాలేదని ఉమ్. నేను కూడా అనుకుంటా అమ్మగారు. ఎప్పుడన్నా కొన్ని 4-5 రోజులు చేస్తే మళ్ళీ 5వ రోజు రొటీన్ అనిపిస్తుంది. ఏం కూర్చుంటాంలే అని. కానీ అలా కూర్చోగలిగితే ఎంత బాగుంటుంది అనేది. ముందు 5 నిమిషాలతో మొదలెట్టండి, ఉమ్. ఒకేసారి అరగంట కష్టం. అది రైట్ అమ్మా. 5 నిమిషాలు మీరంటే అది రైట్. అవును. తక్కువ అలా క్రమేపి. అవును. తర్వాత ఏ పని చేస్తున్నా ఆ స్థితి ఉంటుంది. అప్పుడు కూర్చో అక్కర్లే, పనిలోనే పని చేస్తూనే అలా ఉండగలం. ఆయన అన్నారు కదా రమణ మహర్షి, పనులు జరుగుతాయని. అలా ఓకే, కానీ ముగించేస్తున్నాను. నేను ఒకటి అబ్జర్వ్ చేసుకుంటున్నాను అమ్మగారు. నా పరంగా నేను ఏ ఎమోషన్ నుంచి అయినా సరే ఎలాంటి కండిషన్ అయినా సరే ఎలా బయటకు రాగలము అనేది అర్థమవుతుంది. నేను బాడీని కాను, నేను మనస్సుని కాను, ఈ బాధ ఎవరికి, ఉమ్. నాకు ఆ కాదు కదా. నేను ఆ బాడీ అనుకోవడం వల్ల వచ్చిన బాధ, దాన్నే అహం అంటాం. అహం వల్ల వచ్చిన బాధ ఆ కదా. అదైతే తెలుస్తుంది అమ్మగారు నాకు. అంటే మనకి కొంచెం బాధ కొంచెం అంత అనుభవం. ఎక్కువగా ఉన్నదంటే మనకు అంత ఎక్కువ అహం ఉంది. ఉమ్. మనం బాధ ఎక్కువ పడలేదనుకోండి, కొంచెమే అహం ఉంది. గట్టిగా పాతుకుపోయాను అనుకోండి, బాడీ నేను అని, మనసు నేను అని, అప్పుడు బాధ ఎక్కువ ఉంటుంది. ఉమ్. అర్థమైందా? వాళ్ళు కాదు అక్కడ, మనం ఎప్పుడు ఇతరుల మీద తోసిస్తాం. ఇతరులు ఎలా అన్నా నాకు ఎక్కువగా ఐడెంటిఫికేషన్ లేకపోతే నేను అంత బాధపడను కదా. అమ్మగారు. మాకు ఎదురింటి ఆవిడ నిన్ను బట్టలు ఇప్పి కొట్టేయాలంది, నాకేం అనిపించలేదు. ఎందుకు అనిపించలేదు? అది ఆవిడ యొక్క స్థితి, నాకేమిటైపోయింది దాంతో? ఆ అది మనం తీసుకోవడంలో ఉంది కదండి. అది అన్ని లోపలికి ఎందుకు తీసుకోవాలి అలాంటివి? అవునమ్మగారు. అంతకంటే పవర్ఫుల్ మాటలు ఏమి ఉండవు కదా. అయినా నేను చూసుకున్నది ఏంటంటే, నేను నిశ్చలంగా ఉన్నానా లేనా అని చూసుకున్నాను. ఉమ్. అంటే ఒక్కటే కాదు, అలాంటి ధారాపాతమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు నా స్థితి ఏమిటి నేను చూశాను. అవి తీసుకోవడం ఎందుకు మనం కదా. అవునమ్మగారు. ముగించేద్దాం అయితే. అలాగే అమ్మగారు. నమస్కారం అమ్మగారు. నమస్తే అమ్మా. నమస్తే.